హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ జున్ను కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బౌల్లో ఎగ్స్ అన్నిటిని బీట్ చేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కారం అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అండ్ కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోండి. ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టీమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుంటున్నాను అండ్ దీన్ని ఒక 15 to 20 minutes స్టీమ్ చేసుకోవాలి. ఈ ఎగ్ బాగా కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కట్ చేసిన క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతే ఆప్షనలే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అండ్ టొమాటో పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ధనియాల పొడి అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందాక మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని పీసెస్గా కట్ చేసుకున్నాను. వాటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువేం పట్టవు, ఓన్లీ 1 బౌల్ యాడ్ చేస్తున్నాను అంతే. వాటర్ యాడ్ చేశాక 5 to 10 minutes కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతే, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోండి, తర్వాత స్టవ్ ఆపేసుకోండి. అంతే, ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను కర్రీని. ఈ కర్రీని ట్రై చేయండి, డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.